వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యష్ నటించినటువంటి కేజీఎఫ్ తర్వాత ఈ మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే దీనిపైన ఎంతటి హైప్స్ ఉన్నాయో మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే గత కొద్ది కాలంగా కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి రచ్చ ఒకటే ఏంటి అంటే, ఇటీవల ఈ సినిమా నుంచి టాక్సిక్ సినిమా నుంచి ఏదైతే గీతు మోహన్ దాస్ గారు తెరకెక్కించారో ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మరి అందులో మొదటి పాట తబాహి. మరి ఈ తబాహి సాంగ్ లో అటు కియారా అద్వానీ యష్ మధ్య కొంచెం ఇంటెన్సివ్ సీన్స్ ఏవైతే ఉన్నారో ఆ సీన్స్ గురించి కియారా అద్వానీని ట్రోల్ చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. మరి ఈ ట్రోల్సే కాకుండా మరింత ఒక అడుగు ముందుకేసేసి ఆమె భర్త అయినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఆయన కూడా పర్సనల్ గా పోస్టులు చేయడం కూడా పెద్ద చర్చకే దారితీసింది. పెళ్ళయి తల్లయిన తర్వాత కూడా ఇటువంటి ఇంటెన్సివ్ సీన్స్ తీయడం అవసరమా అన్నట్టుగా కొందరు నెటిజన్లు చేసినటువంటి ట్రోలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, మరి ఒక మహిళ పైన కియారా అద్వానీ పైన ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు కరెక్టే. మరి యష్ కూడా పెళ్ళయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, మరి యష్ని ప్రశంసించడం, కియారా అద్వానీని తిట్టడం ఏంటి అంటూ కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే టాక్సిక్ సినిమాలో ఒక భాగమైనటువంటి హ్యూమా ఖురేషి కూడా ఇటు కియారా అద్వానీకి మద్దతు ప్రకటించడం జరిగింది. ఒక మహిళ తన వృత్తిపరంగా తన జాబ్ పరంగా తను చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలను ఈ విధంగా చేయడం ఏంటి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం. మహిళలను మాత్రమే టార్గెట్ చేయడం చాలా బాధాకరమని, ఓన్లీ అది క్యారెక్టర్ లో లీనమే ఆమె నటించిందంటూ అటు కియారా అద్వానీకి ఆమె సపోర్టెడ్ గా నిలిచారు. మరి ఇప్పుడు హ్యూమా ఖురేషి చేసినటువంటి కామెంట్స్ కి పలువురు సపోర్టెడ్ గా నిలుస్తున్నారు. సో ఇదంతా మేము ఎవరు చెప్పినా ఏం చేసినా సరే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కరెక్ట్ కాదు, సినిమానే ఆన్సర్ చెప్తుంది. ఆగస్టు 26th రాబోతున్నటువంటి ఈ సినిమా అందరికి ఆన్సర్ చెప్తుందంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఆమె కూడా సపోర్టెడ్ గా పలువురు స్టార్స్ మద్దతు తెలపడం జరుగుతుంది. సో మొత్తానికి టాక్సిక్ అయితే ఆగస్టు 26th విడుదల కానుంది. మరి ఇటువంటి నేపథ్యంలో కియారా అద్వానీ పైన ట్రోలింగ్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో హ్యూమా ఖురేషి కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.